ఇక అభివృద్ధి ధ్యేయంగా శేరిలింగంపల్లి ప్రజల కోసం పనిచేస్తానని ఎమ్మెల్యే అరికెపురి గాంధీ అన్నారు. హైదర్ నగర్ డివిజన్ అట్టగట్టలో జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను 8,26,00,000 వ్యయంతో నిర్మించామని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో 1,605 కోట్లతో ఫ్లైఓవర్లు, లింకు రోడ్లు, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లతో అభివృద్ధి కొనసాగుతుందన్నారు. 14 సెంటీమీటర్ల వర్షపాతం వచ్చినా గంటలోపే నీరు వెళ్లిపోయే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. అభివృద్ధిని అడ్డుకునేటువంటి మాటలకు లొంగవద్దని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. శుభాకాంక్షలందరికీ కూడా అలాగే మంచి రోజు, ఆడపిల్లలు కుటుంబ సభ్యులు ఆదరించే రోజు. ఈ కమ్యూనిటీ హాల్ ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అడ్డగుట్ట సొసైటీ కమిటీ సభ్యులకి, కుటుంబ సభ్యులకి, చుట్టుపక్కల కాలేజీ వచ్చిన వ్యక్తులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని దీనికోసం కష్టపడినటువంటి స్థానిక కార్పొరేటర్ రాజే శ్రీనివాసరావు గారు, అలాగే ఇది కడదాం ఇలా కడదాం ఈ టైంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడా కూడా లేదు. కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, షెడ్యూల్ కోడ్ కమ్యూనిటీ హాల్తో సహా కలిపిన సందర్భం ఎక్కడ కూడా లేదు. ఇక్కడ కడదామని చెప్పి చక్కటి ప్రపోజల్స్తో సహకరించినటువంటి గవర్నర్ గారు, మా డిఈ గారు, ఏఈ గారు, మా మహదేవ్, అలాగే జోనల్ కమిషనర్స్ ఒకరిద్దరు మారినప్పటికీ కూడా సిబ్బంది అంతా కూడా సహకరించి ఎక్కడ 2 కోట్లు కూడా మించి ఇవ్వనటువంటి పరిస్థితులలో 6.5 కోట్లు సుమారుగా దీనికి వెచ్చించి ఈ స్థాయికి తీసుకున్నటువంటి వారికి అభినందనలు, శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మా కార్యదర్శి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు చెప్పి తెలియజేసుకుంటాము. శుభాకాంక్షలు అందరికీ కూడా అలాగే